అంటే 3000 మానవ సంవత్సరములు పితృదేవతలకు ఒక ఆయుష్ అనుకున్నాం కదా. అదే దేవతలకు 36,000 మానవ సంవత్సరములు దేవతలకు ఆయుష్. అంటే వాళ్ళకు మరణం ఉంది ఆయుష్ అంటే. ఇక కృతయుగము 4,000 దివ్య వర్షములు, 4,000 దివ్య వర్షములు ప్లస్ సంధి ఒక 800 దివ్య వర్షములు. ఈ మొత్తం అంటే 4,800 దివ్య వర్షములు అంటే 17,28,000 సంవత్సరాలు మన మానవ సంవత్సరాలు కృతం యొక్క ఇది నిడివి. త్రేతాయుగము 3,000 దివ్య వర్షములు, సంధి ఒక 600 దివ్య వర్షములు అంటే 3,600 దివ్య వర్షములు అంటే 12,96,000 సంవత్సరాలు. 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం యొక్క నిడివి. ఇక ద్వాపరయుగానికి వస్తే 2,000 దివ్య వర్షములు, సంధి ఒక 400 దివ్య వర్షములు అంటే 2,400 దివ్య వర్షములు, 8,64,000 సంవత్సరాలు వ్యవధి. ఎంత? ద్వాపరయుగం యొక్క వ్యవధి. ఇక కలియుగానికి వస్తే 1000 దివ్య వర్షములు, సంధి 200 దివ్య వర్షములు అంటే 1,200 దివ్య వర్షములు, 4,32,000 సంవత్సరములు కలియుగం. ఇప్పుడు మన కలియుగానికి వచ్చాం కదా, ఇక మిగతా ఇది మాట్లాడతాం.